గబ్బర్ సింగ్ సినిమా అప్పుడే జనసేన పార్టీ అవన్నీ ప్యారలల్గా అలా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఒక రకంగా మీరు పొలిటీషియన్స్తో వర్క్ చేశారు. అంటే కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పచ్చు. మోర్ దాన్ అన్ యాక్టర్ అన్ని కంఫర్ట్స్ని వదిలేసుకొని జనాల కోసం మాట్లాడుతూ చాలా ఛాలెంజింగ్ రిస్క్ లైఫ్ని ఆయన చూస్ చేసుకున్నారు. ఇవాళ రోజున ఆయన డిప్యూటీ సీఎంగా చైర్లో కూర్చుంటున్నప్పుడు నిజంగా ఒక ఫ్యాన్గా చాలా సంతృప్తి ఉంది నాకు. బట్ మీన్ వైల్ చూస్తున్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా హీరోగా ఆయన కంఫర్ట్గా ఎత్తుకోవచ్చు కదా అని ఇప్పటికీ ఉంటుంది. మొన్న ఆయన జనాల్లో వర్షాలు పడ్డప్పుడు జనాల్లోకి వెళ్ళటం, ఎండల్లో తిరగటం, సక్సెస్ ఈ రోజు చూస్తున్నాం కానీ దాని వెనక స్ట్రగుల్ ఇప్పుడు సక్సెస్ వచ్చిన స్ట్రగుల్ ఉంది ఆయన. ఇంకా బాధ్యతలు పెరిగినాయి. ఈజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ కంప్లీట్లీ ఫిల్మ్స్. ఈ బాధ్యత సక్సెస్ రావటం వల్ల ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప ఎక్స్ట్రాడినరీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక గొప్ప స్టార్ దూరంగా ఉంటున్నాడే సినిమాలకి అనే బాధ యాజ్ ఎ డైరెక్టర్గా అయితే ఉంటుంది. ఫ్యాన్గా మాత్రం అబ్బా మన కళ్యాణ్ గారు ఇవి చేస్తున్నారు, జనానికి ఒక ఐడియల్గా ఉంటున్నారు, చెప్పిన పనులన్నీ కార్యక్రమాలన్నీ ఎలక్షన్స్ ముందు అన్నీ సాధిస్తున్నాడు, ఆ కిక్ ఉంటుంది. కానీ స్వార్థంగా డైరెక్టర్గా చూస్తే మాత్రం అంటే తమిళనాడులో అయినా, మలయాళంలో అయినా, హిందీలో అయినా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే వచ్చే అప్లాస్ వేరు, అటెన్షన్ వేరు. అలాంటి ఆయన రాజకీయాలకి ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తున్నాడని ఒక చిన్న బాధ అయితే ఉంది. ఫ్యాన్, మీలో ఉన్న ఫ్యాన్ గురించి మాట్లాడాం కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చాలా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే? ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ అంటే సినిమా చూడటంతో ఆపకుండా అది ఎలా ఉందో కూడా చూడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు కామెంట్స్, ఫైట్స్ అవన్నీ. అంటే ఫ్యాన్స్ గురించి చెప్పాలి అంటే బీయింగ్ నేను కూడా గుంటూరు నుంచి వచ్చిన ఫ్యాన్స్లో ఒకరిని కాబట్టి అది ఉంటుంది. సినిమా టు సినిమా, హీరో టు హీరో సపోర్టింగ్ అవర్ హీరో ఇస్ వేరు, వేరే వాళ్ళని తిట్టడం అవి కొంతమంది ఉంటారండి. చాలామంది ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసింది, చాలామంది ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉంటారు. అందరూ ఫ్యాన్స్ అలా లేరు. ఇప్పుడు చిరంజీవి గారితో చేసినప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతోమంది నన్ను కలవటం జరిగింది. వాళ్ళు వేరే సినిమా బాగుంది సార్ అని నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఎంతోమంది చిరంజీవి గారి ఫ్యాన్స్. ఎందుకంటే నాకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పోస్టర్ రాగానే ఫస్ట్ లైక్ చేసేది వాళ్ళే. అన్న బాలయ్యబాబు గారు డాకు సాంగ్ చాలా బాగుంది, టైటిల్ చాలా బాగుంది అని చాలామంది. అంటే దోస్ ఆర్ రియల్ ఫ్యాన్స్. బట్ కొంతమంది ఎక్కడో కొంచెం మంది ఉంటారు పాపం. వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా ఓ చిన్న మసాలా యాడ్ చేసి ఓ చిన్న చేసి మేబీ ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం.